మనకి నిన్న లార్డ్స్ టెస్ట్ 4th ఇన్నింగ్స్ కనుక ఒకసారి చూసారంటే ఒక హైలైట్ సీన్ కనిపించింది మీకు. సో ఆ హైలైట్ సీన్ కనుక ఒక్కసారి చూసారంటే అరే ఇన్ని రోజులు వీళ్ళు జోఫ్రా ఆర్చర్ కోసం ఎందుకు వెయిట్ చేశారా అనే దాని గురించి క్లియర్గా ఆన్సర్ తెలిసిపోయింది. సో ఎందుకంటే మనకి 21st ఓవర్లో కనుక ఒకసారి చూసుకుంటే ఇటువైపు నుంచి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ వేస్తూ ఉన్నాడు, ఇటువైపు నుంచి రిషబ్ పంత్ బ్యాటింగ్ ఆడుతూ ఉన్నాడు. సో రిషబ్ పంత్ గురించి తెలిసేదే కదా, అతన్ని ఈజీగా అవుట్ చేయడం అనేది చాలా కష్టం. సో మరి అటువంటి సినారోలు ఇటువైపు నుంచి జోఫ్రా ఆర్చర్ వచ్చి, జోఫ్రా ఆర్చర్ అంటే మనకు తెలుసు అతను బాల్ వేస్తే ఖచ్చితంగా 145 నుంచి 150 పేస్తో వేస్తాడు, ఆడటం కష్టం అని చెప్పేసి. అయితే దానికి స్వింగ్ కూడా యాడ్ అయితే ఏ విధంగా ఉండిద్ది అనే దాని గురించి సో నిన్న రిషబ్ పంత్ వికెట్ చూపిస్తే సరిపోతుంది. సో ఎప్పుడైతే ఆ స్వింగ్ యాడ్ అయిందో వికెట్ చూసుకుంటే 2-3 పల్టీలు కొట్టింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఒక పేస్కి స్వింగ్ యాడ్ అయితే ఏ విధంగా బాల్ వెళ్ళిద్ది అనేది. అయితే మరి దాని తర్వాత చూసుకుంటే ఎప్పుడైతే రిషబ్ పంత్ అవుట్ అయ్యాడో వెంటనే మనకి క్రిస్ వోక్స్ వచ్చి కేఎల్ రాహుల్ వికెట్ తీయడం, దాని తర్వాత వెంటనే మళ్ళీ ఇదే జోఫ్రా ఆర్చర్ వచ్చి వాషింగ్టన్ సుందర్ని అవుట్ చేయడం. సో మ్యాచ్ టర్నింగ్ పాయింట్ మొత్తం ఇక్కడే జరిగింది. ముగ్గురు బ్యాట్స్మెన్స్ ఒకేసారి అవుట్ అయిపోతే మ్యాచ్ సినారియో ఏ విధంగా ఉండిద్ది అనే దాని గురించి ఇదే నిదర్శనం మనకి. సో దాని తర్వాత చూసుకుంటే మనకి మిగిలింది నితీష్ కుమార్ రెడ్డి, దాని తర్వాత జడేజా, వీళ్ళిద్దరే హోప్స్. సో వెంటనే 13 రన్స్ చేసిన తర్వాత నితీష్ అవుట్ అవటం, సో మ్యాచ్ మొత్తం కూడా ఇక 1 సైడ్ అయిపోయింది. సో దాని తర్వాత మనకి బుమ్రా అలాగే సిరాజ్ వీళ్ళిద్దరు కూడా కొంచెం స్టాండర్డ్ ఇచ్చారనుకోండి. సో వాళ్ళు ఇంకా స్కోర్ కొట్టినట్టయితే ఇంకా బెటర్ ఉండేది. అయినా సరే బౌలర్స్ నుంచి స్కోర్ రాబట్టాలి అనే అంత దారుణంగా ఆలోచించకూడదు, కానీ వాళ్ళిద్దరు అయితే ఒక సపోర్ట్ ఇచ్చారు. అయినా సరే మరి చివరిలో దురదృష్టవశాత్తు మరి సిరాజ్ వికెట్ కోల్పోవడం ఏదైతే ఉందో అది మ్యాచ్ ఎండ్ చేసిందనే చెప్పాలి. సో మరి ఏదేమైనా సరే మరి రిషబ్ పంత్ కనుక ఆ వికెట్ కనుక కోల్పోయినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు బ్యాక్ స్టెప్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఒక 2-3 ఫోర్లు కొట్టినట్టయితే ఆటోమేటిక్ వాళ్ళు బ్యాక్ స్టెప్లోకి వెళ్ళిపోయారు. సో ఏదైతే రిషబ్ పంత్ వికెట్ తీశారో వెంటనే 2 వికెట్లు రావడం వల్ల వాళ్ళ బౌలర్స్కి ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. సో ఆ కాన్ఫిడెన్స్ వల్ల మరి ఈరోజు మనం ఓడిపోవడానికి కారణమైందని చెప్పాలి.